హలో అందరికీ. నేను మీ విద్యని. సో, ఇది నా మినీ వ్లాగ్ అండి. నా బర్త్‌డే వ్లాగ్. సో, నిన్న మాత్రం నా బర్త్‌డే ఉండే. అందరికీ థ్యాంక్ యూ ఎవరెవరైతే నాకు విష్ చేసిర్రో. సో, నా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఉంది. అక్కడ గూడా పోయి మీరు నాకు ఫాలో చేయొచ్చు. నాకు విషెస్ చెప్పొచ్చు. సో, నేను ఈడ ఏం స్టోరీ చెప్పబోతున్నా అంటే హస్బెండ్ స్టోరీస్. ఐ థింక్ సో ఆల్మోస్ట్ అందరి లైఫ్‌లో అయ్యేటిదే. ఎవరెవరైతే మ్యారేజెస్ చేసుకుర్రో వాళ్ళ లైఫ్‌లో. నేను ఎప్పుడు ఏమనుకుంటున్నా అంటే మా ఆయన మారడు. మా ఆయనకు నా మీద మస్తు ప్రేమ ఉంది. ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా! సో, అట్లా మళ్ళీ దానికన్నా మించింది మా ఇద్దరిది ఫ్రెండ్‌షిప్. నాకు అంటే మా ఇద్దరిది బాండ్ ఫ్రెండ్‌షిప్‌తోనే మొదలైంది కాబట్టి అట్లా. సో, ఏమైందంటే నేను అనుకున్నా మా ఆయన నా బర్త్‌డే మర్చిపోడు అని. కానీ ఏమైంది రివర్స్ అయింది. మర్చిపోయిండబ్బా! ఏమో అసలేమైందంటే మొత్తం మర్చిపోయాడు. నేను 1:00 వరకు వెయిట్ చేసిన. తోబి నాకు విషెస్ చేయలే. నేను సప్పుడేక పండుకున్నా. నెక్స్ట్ డే అతనికి గుర్తుకొచ్చింది. అది కూడా ఇప్పుడు 9:00కి. అప్పటి వరకే నేను ఇంకా అతను పండుకున్నాము. ఎందుకంటే 1:00 పండుకున్నాక పొద్దుగాల లేవడానికి కొంచెం లేట్ అయింది. సో, అందుకే పండుకున్నాక ఏం చేసిండు పొద్దుగాల లేచి మార్కెట్‌కి పోయి 2 రోజ్ ఫ్లవర్స్ ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చిండు. హ్యాపీ బర్త్‌డే టు యూ అని లేపుతుండు. సిగ్గు లేకుండా మళ్ళా. అంటే సిగ్గు లేకుండా అంటే అట్లా కాదు. మర్చిపోయిండు కదా! అట్లా అని అంటున్నా నేను. ప్రేమ అదే అంటున్నా. ఏమో తిడతలేను మా ఆయనకి. మీరేమి కామెంట్లు వేసుకోకుర్రి ఇగ నాకు. సో, అట్లా అన్నాక మళ్ళీ ఏమైంది, నేను కూడా మాఫ్ చేసేసిన మా ఆయనకి ఏమనలే ఇగ. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకున్నాం. అలా పెట్‌తోని ఆడి ఇంకా మన ఇండియా పాకిస్తాన్‌కి మ్యాచ్ చూసుకుంటా మంచిగా కూర్చున్నాం మేము. ఇదే ఇగ నా బర్త్‌డే వ్లాగ్. మీకెట్లా అనిపించిందో చెప్పుర్రి ఈ వ్లాగ్. అట్లనే నాకు లైక్, షేర్ ఇంకా కమెంట్